ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వరుస వివాదాలతో 2-3 రోజులుగా వివాదాల్లో నలుగుతున్న లీడర్ ఇప్పుడు ఆయనే స్వయంగా నోరు విప్పారు. తప్పు చేస్తే మోకాలపై కూర్చుంటా క్షమించమని కోరుతా, నిరూపించగలరా అంటూ బహిరంగంగా సవాల్ కూడా విసురుతున్నారు. ఇంతకీ ఈయన సవాల్ విసిరింది తనను విమర్శించే వాళ్ళకా లేక విచారణకు ఆదేశించిన వారికా? ఇప్పుడు ఈ చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 3 రోజుల కిందట ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. రాజకీయంగానూ పెను దుమారం రేపింది. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడి ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు సొంత పార్టీలోనూ శ్రీశైలం ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఇంతలా ఏపీ సర్కార్ను కూడా కదిలించిన ఈ ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. మద్యం సేవించి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే బుడ్డా. నిజాలను తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చూపించు, నిలబడి రోడ్డు మీద మోకాలు నిలబడి క్షమాపణ చెప్తాడు. ప్రజల్లో ఉన్నంత కాలం మన 3 పార్టీలు ప్రజల కోసమే పుట్టినాయి, గుర్తుపెట్టుకోండి. తప్పుడు ఆయన కల్లా భయపడేది ఏదో 4 రోజులు చూపించారు, హ్యాపీ కదా. ఇప్పుడు యాడిదైనా ఇప్పుడు రాసేది అనుకుంటారు. సార్ నమస్కారం సార్. అంతేకాదు, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై తాను గెస్ట్ హౌస్ లో కూర్చొని మద్యం సేవిస్తుంటే శిల్పా, అంబటి ఇద్దరు దగ్గరుండి గ్లాస్ లో మందు సోడా పోసి కలిపారా అంటూ సెటైర్ వేశారు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట, ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాడిని 2 పీకాడు. సరే అయిపోయింది, అంతటితో కదా అవలా. వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి. మందు తాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి ఎత్తిన ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వచ్చింటే ఒక్కొక్క అంబటరామాబు చూడాలి. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద ద్రాత్మకం ఏమి కాదు మనకు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది వాదన మరోలా ఉంది. దాడి ఘటన జరిగిన మరుసటి రోజే సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఎమ్మెల్యే నడుపుతూ తమను అందులో ఎక్కించుకుని అర్ధరాత్రి 2 గంటల వరకు తిప్పినట్లు ఆరోపించారు. అంతేకాకుండా ఫారెస్ట్ గార్డ్ గురువయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు చేశారు. వారు చెప్పింది తాము వినలేదని, ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారని ఆరోపించారు. చిరుతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించాడు. ఇది చాలా హేమమైన చర్య. రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 4 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. కానీ బుడ్డా ఇందుకు విరుద్ధంగా తాను ఏ తప్పు చేయలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డి, అంబటి రాంబాబులపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే బుడ్డా తెలిపారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవాలంటున్నారు బుడ్డా. అంతేకాదు, నిరూపించాలని సవాల్ కూడా విసురుతున్నారు. మరి బుడ్డా సవాల్ను అటవీశాఖ నిరూపిస్తుందా లేదా చూడాలి.